చింత అంటే ఏమిటో తెలుసా? మనం పడే బాధలు, కష్టాలు, ఒడిదుడుకులు జీవితం అంతా సహించాలి. చిత అంటే ఏమిటో తెలుసా? చనిపోయిన తర్వాత శవాన్ని కట్టెల మీద పెట్టి కాలుస్తారు చూడండి, అది చిత. ఈ చిత మన శరీరాన్ని ఒక్కసారే దహిస్తుంది చివరిలో, కానీ చింత జీవితాంతం మన మనసుల్ని, శరీరాన్ని దహిస్తూనే ఉంటుంది. కానీ ఈ చింత నుంచి, చిత నుంచి తప్పించుకోవాలంటే ఒక మార్గం ఉందండి. ఏమిటో తెలుసా? చింతన. భగవంతుణ్ణి గురించి ఆలోచించడం, కృష్ణనామ స్మరణ చేయడం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. మనసును ఇంకెటువైపు వళ్ళించకుండా ఎప్పుడు ఎవరైతే భగవత్ చింతనలో నిమగ్నమై ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమాల్ని తానే స్వయంగా వహిస్తాను అని కృష్ణుడు ప్రమాణం చేశాడండి. కాబట్టి చిత నుంచైనా తప్పించుకోవాలంటే చింతన చెయ్యండి, భగవంతుడి గురించి ఆలోచించండి, కృష్ణనామ స్మరణ చేయండి. అప్పుడు జనన మరణ చక్రాల నుంచి విముక్తులుంటారు.